ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా యాదవుల యొక్క సమాచారం గురించి చెప్తున్నారు. వాళ్ళ యొక్క చార్టు, వాళ్ళ యొక్క జమ ఖాతా ఎలా చేసుకున్నారు అనేది తెలుసుకుందామా? రెండవది యాదవ సేన యొక్క సమాచారం. వీరి యొక్క లెక్కాచారంలో ఏం చూశారు బాబా? ప్రతి అడుగులో వారికి ప్రశ్నార్థకం ఉండటం చూశారు. వేగాన్ని పెంచడానికి చాలా చాతృకులుగా ఉన్నారు. కానీ ఎంత వేగం పెంచుతున్నారో అంతగా ప్రశ్నలే గోడలు మాట మాటకి అడ్డు వస్తున్న కారణంగా వేగాన్ని పెంచలేకపోతున్నారు. ప్రశ్నలు అవి ఏ ప్రశ్నార్థకాలు? ఎవరు మొదలు పెట్టారు? నేను చెయ్యాలా? వాళ్ళు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు. ఇప్పుడు చేయనా, తర్వాత చేయనా, దీని ఫలితం ఎలా ఉంటుందో ఇలా అప్పుడప్పుడు క్రోధాగ్ని ప్రజ్వలితం అవుతుంది. మరల ఏమవుతుందా అని సంకల్పం రూపి నీరు అగ్నిని చల్లర్చేస్తుంది. ఇదంతా చేసేవారు ఎవరు? ప్రేరకులు. ఎవరు? దీనితో అయోమయం అయిపోతున్నారు. వీరి యొక్క గతివిధి ఏం చూశారు? తమని తామే అర్థం చేసుకోలేకపోతున్నారు. కాసేపు వివేకం, కాసేపు ఆవేశం, ఇదే ప్రపంచంలో ఉన్నారు. అందువలన తమతో తామే అలజడి అయిపోతున్నారు. ఏకాంతివాసిగా కావాలనుకుంటున్నారు, కానీ బుద్ధి ఏకాగ్రం అవటం లేదు. అందువలన మాటికి ఆవేశంలోకి వచ్చేస్తున్నారు. చాలా వేగంగా ప్లాన్ తయారు చేస్తున్నారు. పూర్తిగా అన్ని తయారు చేస్తున్నారు. సమయం, సేన, శస్త్రములు, స్థానం అన్నీ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక అయిపోతుంది అనుకుంటున్నారు. చాలా తీవ్రంగా తయారు చేస్తున్నారు. కానీ చివరికి చేసేటప్పుడు అయోమయం అనే సిగ్నల్ పడిపోతుంది. యాదవుల యొక్క చార్ట్ గురించి చెప్తున్నారు అన్నమాట బాబా. వాళ్ళ యొక్క లెక్కాచారం ఎలా చేసుకుంటున్నారని. తయారుగా ఉన్నారు, కానీ ప్రేరకులు యొక్క ప్రేరణ కోసం ఎదురు చూస్తున్నారు. తయారుగా ఉన్నారు, కానీ ప్రేరకులు ప్రేరణ కోసం 1 సెకండ్ తేడాతో ఉన్నారు. వారు 1 సెకండ్లోకి చేరిపోయారు. అన్ని తయారు చేసుకుని ఆ 1 సెకండ్ కోసం ఎదురు చూస్తున్నారు. వారు సంపన్నంగా తయారైపోయారు. ఇలా బాబా చూశారు. వాళ్ళ వివేకం ద్వారా వాళ్ళు పూర్తిగా తయారైపోతున్నారు. సమాప్తి చేసేది మిగిలే ఉంది. ఇది యాదవుల సమాచారం. ఇప్పుడు మీది వినాలి అని కోరిక ఉందా అని అంటున్నారు పరమాత్మ. శాంతి.